నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఎల్బీ నగర్లో సురేష్ అనే వ్యక్తిపై 30 మంది కలిసి దాడి చేసి కారు ధ్వంసం చేశారని, ఈ ఘటనలో వ్యక్తికి గాయాలయ్యాయని తెలిపారు. దాడి చేసిన వారికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ఆందోళన ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఆఫీస్కి ఎంప్లాయీలను ఎక్కించి కూడా పోతుంటే ఇక్కడ శ్రీకాంత్ చారిటీ ఆచు దగ్గర బండిని కారుని ఓటాకి చేసి నా మీదకి వచ్చి డోర్ లాగి అన్యాయంగా నన్ను కొట్టంగానే ఖాతాలను తీసుకొని వేరే వాళ్ళని తీసుకొచ్చి ముస్లిం వాళ్ళని తీసుకొచ్చి అన్యాయంగా నన్ను కొట్టి కారు పైన మొత్తం అద్దాల గ్లాసెస్లు వలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళు మన సైడ్ వాళ్ళు అందరూ జై శ్రీరామ్ ఉందా అని ఆగి అందరు ధర్నా చేయగానే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయింది. ఒక 10-20 మంది వచ్చినారు. కంప్లైంట్ ఇక్కడికి వచ్చేసి అన్న వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ వస్తే కంప్లైంట్ ఇచ్చేసి నైట్ వెళ్ళిపోయినాం. లేదు కేఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయినాం. సార్ వాళ్ళు మాట్లాడతాని అన్నారు పొద్దుగల మార్నింగ్. తెలంగాణ రాష్ట్రం లోపల ఇస్లామిక్ మతోన్మాదం పెట్టేగిపోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము పోలీసుల యొక్క ఉదాసీన వైఖరి కారణంగా చూస్తున్న ఈ మధ్య కాలం లోపల మొన్న నిర్మల్ లోపల రోడ్డు పైన పోతున్నటువంటి హిందువుల పైన అటాక్ చేసింది ముస్లిం మతోన్మాదం. రాత్రి సదాశివపేట లోపల ఇదే మతోన్మాదం హిందువుల పైన దాడి చేసింది. రాత్రి ఎల్బీ నగర్ లోపల సురేష్ గౌడ్ మీద క్యాబ్ డ్రైవరు ఎంప్లాయీస్ని ఎక్కించుకొని పోతుంటే ఒక ముస్లిం మతోన్మాది కారు వెనకాల జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఉందని చెప్పి రాసిందని చెప్పి ఆవేశంగా అడ్డం వచ్చి దాడి చేసి కారు కీస్ గుంజుకొని పోవడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరం లోపట 10 నిమిషాల లోపట సుమారు 20 మంది మతోన్మాదులు ఆ ముందు గల్లీ నుంచి వచ్చేసేసి సురేష్ గౌడ్ మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. రాత్రి నుంచి ఆ నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఇవాళ మేము పోలీసులను అడిగినాం. ఇప్పటి వరకు కూడా రాత్రి అయితే ఇవాళ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు మేము బయటికి వెళ్ళమని కూర్చుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి చేతిలో పంపారు. హత్యాయత్నం కింద కేసు ఎందుకు నమోదు చేయలేదు? 10 మంది ఇస్లామిక్ మతోన్మాదులు, అందులో కూడా అయూబ్ ఖాన్ అని ఉన్నాడట. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధి లోపల 3-4 క్రిమినల్ కేసులు ఉన్నాయట. అంటే ఈ మతోన్మాదులను బలాదూరుగా మీరు వదిలిపెట్టదలుచుకున్నారా? మీ యొక్క ఉదాసీన వైఖరి ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాదులు హిందువుల పైన దాడులు చేయడానికి కారణమవుతుంది. వెంటనే దాడులు చేసినటువంటి సురేష్ గౌడ్ మీద, క్యాబ్ డ్రైవర్ అయినటువంటి ఒక హిందూ డ్రైవర్ మీద జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఉన్నందుకు దాడి చేసినటువంటి ఇస్లామిక్ మతోన్మాదులైనటువంటి అయూబ్ ఖాన్ మరి 10 మంది ఎవరో వెంటనే అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. పోలీసులు ప్రతిదానికి రంజాన్ మాసాన్ని సాకుగా చూపెడుతున్నారు. నేను అడుగుతున్న వాళ్ళ రంజాన్ మాసం ఉంటే క్రిమినల్స్ని అరెస్టు చేయరా? రంజాన్ మాసం ఉంటే హిందువుల పైన దాడులు చేసినటువంటి ముస్లింలను అరెస్టు చేయరా? అడగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మీ యాక్టివిటీ అట్లా కనబడుతుంది. ఇవాళ ఒక అమాయకుడైనటువంటి సురేష్ గౌడ్ అనేటువంటి కార్ డ్రైవర్ మీద ఇస్లామిక్ మతోన్మాద భావజాలం దాడి చేసింది కదా, దాన్ని ఉక్కు పాదంతో అణచాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. వెంటనే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కూడా యాడ్ చేయమని మేము డిమాండ్ చేసినాము. పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే ఎల్బీ నగర్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాము. రేపటి వరకు మేము వేచి చూస్తాము. పోలీసులు అరెస్టు చేయకపోతే, వాళ్ళని రిమాండ్ చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు విశ్వ హిందూ పరిషత్ సిద్ధమవుతుంది. ఇలా ఆ హైందవి స్వరాజ్ గురించి ఆయన పెట్టినటువంటి భిక్ష ఇలా భారతదేశం నిలబడ్డది.
అంత పెద్ద మహాపురుషుని జయంతి గురించి ఆడ పీస్ఫుల్ ఏరియా లోపల, హిందూ మెజారిటీ ఏరియా లోపల స్థానం లేదు, ఆ రోడ్ ని బ్లాక్ చేసారు, ముందస్తు పర్మిషన్ అప్లై చేసారు అని చేస్తే అరే ఎక్కడిది ఏం కదా, ఎట్లా పెడతారు, ఏం చేస్తారు అని భయేసు. పోలీస్ అట్లనే ఉంది, ఆ డిపార్ట్మెంట్లు అట్లనే ఉన్నాయి. అటువంటి కాడ అలౌ చేసే కాడ చేయండి. పాని ఎంత దమ్ముందో మీ తాన పాని చూయిస్తా. పాని ఇప్పుడు రోడ్ల మీద ఎట్లా నమాజులు చేస్తారో కూడా అడిగేటోడు ఉండా, వాళ్ళని ఆపేటోడు ఉండా? అన్ని దగ్గర హలీం బట్టీలు అడుగునా 5 గంటల దాకా పర్మిషన్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మిగతా హిందువులకు ఎట్లా? ఇప్పుడే అది పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం. ఆజాన్ విషయంలో కూడా మా దగ్గర కంప్లీట్ హిందూ అల్కాపూర్ లో మసీద్ ఉంటదండి, ఒక్క ముస్లిం ఇల్లు కూడా ఉండదు. ఆజాన్ ఎందుకు ఇస్తున్నాడా? అదే పనిగా చెవులలో మొత్తం చెవులాలు పలిగిపోతున్నాయి అందరికి. మొత్తం కాలనీ వాళ్ళందరూ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఏసీపీ గారు దాన్ని అన్నిటికీ పర్సనల్ గా తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని పర్సనల్ తీసుకొని వచ్చేసి కూడా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడే అధికారులకు చెప్పినాం, ఎట్టి పరిస్థితులల్లా ఈ మొత్తం అవసరమైతే హిందూ గుళ్ళని పిలవండి, కమిటీలను పిలవండి, మసీదులను పిలవండి, అందరిని పిలిచి పీస్ కమిటీ చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దాని ఎన్ని డెసిబెల్స్ ఉండాలన్న సౌండ్ అంతకంటే ఎక్కువ అయింది అనుకోండి, మేము కూడా పోయి మసీదుల ముందనే మేము మైకులు పెట్టి కూర్చుంటాం. దాంట్లో ఆగేది లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా చెప్పినాం. వారు ఇప్పుడు మాకు ప్రామిస్ చేసిండ్రు, వెంబడి వాళ్ళందరినీ కూర్చోబెట్టేసేసి ఎట్టి పరిస్థితుల్లో దక్కిస్తాము, అవన్నీ అది ఎక్విప్మెంట్ ఫిట్ చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. ఇది కనుక జరగకపోతే పెద్ద ఎత్తున హిందువులు ఉద్యమం చేయబోతున్నారు. ఈ విషయం అందరికీ నమస్కారం. రాత్రి ఒక క్యాబ్ డ్రైవరు సురేష్ అనే క్యాబ్ డ్రైవరు ఇక్కడనే ఉంటాడు. సురేష్ రాత్రి నిజంగా క్యాబ్ డ్రైవర్ పాపం ఎట్లుంటాడు, పొట్ట తిప్పల కోసం పని చేసుకున్న క్యాబ్ డ్రైవరు ఇద్దరు మన ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతుంటే వాడు స్కూటీ మీద వచ్చి క్యారే మాకేడ కైసా చల్లారా గాడి అని వచ్చి గుంజి కొట్టి, సరే ఇద్దరి మధ్య ఏం ఘర్షణ అయిందో, కొట్టిరనుకో ఈ రాడు కొట్టుకున్నానుకో వదిలేసుకోవాలి. కానీ పక్కనే పోయి 20-30 మంది ఒక ముస్లింలను తీసుకొని వచ్చి కార్తాలను తీసుకొని రోడ్ బ్లాక్ చేసి, ఎంత ధైర్యం, 20-30 మందిని తీసుకొని వచ్చి ఆ కారును ధ్వంసం చేసి, ఆ కారు మీద ఏంటంటే ప్లాన్ చేసిన పాపం ఏంటంటే జై శ్రీరామ్ అని రాసుకోవడం పాపం చేసి, ఆ జై శ్రీరామ్ అని ఉన్నందుకే ఆ కారు అద్దాలు వాళ్ళు కొట్టారు. ఆ ప్లాన్ కొట్టడం కూడా అదే కారణం. ఉచ్చులుగా అంటారు దీన్ని, తెలంగాణ భాషలో చెప్పేది ఉచ్చులుగా అంటారు. దానికి మన పోలీసులు మద్దతు కలుపుతారు. పోలీసులు రాతాసాన్ని అడిగితే అన్న రిక్వెస్ట్ చేస్తారు, మనం ఊకోరు. అరే ఎన్ని రోజులు ఊకోవాలి, ఎన్ని రోజులు ఇంకా బాధపడాలి? వీళ్ళకి ఎక్కడిది ధైర్యం? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ధైర్యం వచ్చింది. మా గవర్నమెంట్ వచ్చిందనే ఉద్దేశంతో పనిచేస్తారు. చట్టం అందరికి ఒకటే. ఇదే నాగోల్ పరిధిలో మొన్న సాయి కిషోర్ మీద అటాక్ చేసి ఒక ముస్లిం అబ్బాయి, ఆ రోజు కూడా ఇదే కృష్ణ ఏసీపీ గారు ఫోన్ చేసి మాట్లాడారు, అన్న కమ్యూనల్ ఇష్యూ చేయకండి, మేము మాట్లాడతాం, కేసులు కడతామని. ఇప్పుడంటే అదే కమ్యూనల్ ఇష్యూ చేయక కేసులు కడతామని. అన్న 3 రోజుల కింద మనం చూసిన బార్కాసుల అన్నాన్ విగ్రహాన్ని ఇరగొట్టింది ఎవరన్నా? రోహింగ్యాలు ఇతర దేశాలకు వెళ్ళి వచ్చి మన దేవుళ్ళ మీద అటాక్ చేస్తుంటే మన హిందూ సోదరులకు శివునెత్తు లేదని అడుగుతున్నాం. ఇందాక సినిమా చెప్పినట్టు మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మన ఓడు కాపాడాడు. వీళ్ళు ఒకప్పుడు మనం దేశం విడిపోయినప్పుడు వీళ్ళ శాతం ఎంత ఉండే, ఇవాళ ఎంతవరకు వచ్చింది ఆలోచించండి. రాబోయే రోజుల్లో 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు అటాక్ చేసి అసదుద్దీన్ ఓవైసీ అన్నట్టుగా ఒక బుర్కాలను గుసపెడతాని అదే లక్ష్యంతో పనిచేస్తారు. మనం హిందువులను తిప్పే మేలుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. లవ్ జిహాద్ కేసులు అనేక అవుతున్నాయి, ల్యాండ్ జిహాద్ అనేక కేసులు అవుతున్నాయి, ఇలా ఫుడ్ జిహాద్ చాలా అనేకమవుతున్నాయి. ఇతర దేశాలు వీళ్ళకి సరిపోతారని ఇతర దేశాలకు వెళ్ళి వచ్చి మన ప్రాంతంలో అనేక మంది కాబట్టి నిజంగా కూడా వెళ్ళిపోయినారు. ఏసీబీ గారు కానీ డీసీబీ గారు కానీ సిబి గారు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇట్లాంటి కఠినంగా శిక్షించకపోతే రాబోయే రోజులు ఎక్కువైతే దీనికి ప్రతికూలంగా మేము కూడా దాడి చేయాల్సి వస్తుంది. దీన్ని నిజంగా చట్టాన్ని మా చేతి తీసుకోకుండా పోలీసులు కాపాడుతారని, పోలీసుల మీద మాకు ఇంకా గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది, వాళ్ళు కాపాడి మీద కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ లా దాన్ని పరిష్కరించి పంపించాల్సింది పోయి ఈ హిందూ అనేటువంటి వాతావరణం రాగానే పోలీసు అతి ఉత్సాహం చూపించి వీళ్ళకి చెప్పుడు, వీళ్ళ యొక్క లీనియన్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి కొంతమంది ఈ ముస్లిం సోదరులు వీళ్ళు ఈ బార్కస్ హైదరాబాద్ లా ఆ ఓవైసీ చెప్పులు మోసేటోళ్ళు వాళ్ళు ఈ ఏదో వాతావరణం క్రియేట్ చేసుకునేటువంటి దాంట్లో ఈ మధ్యలో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే ఓపికతోని మెజారిటీలో ఉన్నటువంటి
ఈ హిందూ సోదరులందరూ కూడా అన్ని భరిస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఇన్సిడెంట్ ఎక్కడైనా ఈ కాన్ఫ్లిక్ట్ ఏదన్నా కమ్యూనల్కి వచ్చినప్పుడు ఆ ఇనాలాన్ని వినిపించేది హిందువులకే వినిపిస్తారు పోలీసులు. వాని చెప్తలేరు. వానికి అనేక రకమైనటువంటి వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్, క్రిమినల్ యాక్టివిటీస్ రోజు రోజుకి పెట్టరేగిపోతున్నాయి. ఈ ఎల్బీ నగర్లో ఈ లింగోజిగూడ పార్ట్, ఎన్టీఆర్ నగర్ లేకపోతే ఈ పార్ట్ల కారణము అర్థమైతలేదు. మరి పిఎస్కి కుతవేట్ దూరంలో ఉన్నారు, వాళ్ళకి అంత ధైర్యం ఏడికేం చేస్తుంది? ఏదన్నా చెప్పాలి, సమాధానం చెప్పాలి, తీయాలి అని అంటే ఎంతసేపు మాకు హిందువులను, హిందూ కార్యకర్తలను హిందూ గుళ్ళ కాడ ఈడాడని సంజాయిస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు, ధమ్కీలు ఇస్తారు. ఇంకేమన్నా అంటే సంగతి చూస్తామని ధమ్కీలు ఇస్తారు. ఏం చూస్తారు? చట్టం అందరికి ఒకటే చట్టం, అందరికి ఒకటే చట్టం. కాబట్టి ఇది మానుకోవాలి. అదే ఇప్పుడు ఏసీపీ సాబ్కి కానీ మిగతా స్టాఫ్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మా గుళ్ళ కాడికి వచ్చేవారికల్లా స్పీకర్లు అవి అంటే తగ్గిరి, స్కూళ్ళు, కాలేజీలు, కామన్ సెన్స్ లేదా, ఇవన్నీ భాష. మసీదులో రోజుకు 5 సార్లు చెవులు తూట్లు పడేటట్టు. ఇంకోటి శుక్రవారం రోజైతే ఆ మధ్యాహ్నం మాట్లాడేటువంటి వాళ్ళ స్పీచెస్ లోపల డైరెక్ట్ గా యాంటీ నేషనల్ యాక్టివిటీని ప్రోత్సహించుకుంటా, యాంటీ నేషనల్ కి సేఫ్ గార్డ్ చేసుకుంటా, షెల్టర్ ఇచ్చుకుంటా, ఇది వాళ్ళకు ఒక డెన్ను లాగా తయారు చేస్తున్నారు. బాలాపూర్ ఆ రోహింగ్యాలు ఎంతమంది? అసలు వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది ఎవడు? ఆ మహబూబ్ అలీ హోమ్ మినిస్టర్ ఉండి చేయాల్సిన పని కదా అది. దాన్ని అటునే కంటిన్యూ చేసుకుంటే మరి నేనే ముస్లిం, కాంగ్రెసే ముస్లిం, ముస్లిమే కాంగ్రెస్ అని ఇప్పుడున్న మా రేవంత్ రెడ్డి గారు, ఇక ఆయన నన్ను రేవంత్ రెడ్డిని అన్నా కూడా ఇబ్బంది లేదు, రిసీవ్ చేసుకుంటున్నా అని. ఇది ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? హిందువుల మనోభావాలను మొత్తం డిమోరలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది జరగనీయం. దేశమంతా మేల్కుంది. ఉత్తర భారతంలో బరాబర్ బగాయిస్తున్నారు, బరాబర్ ఖాళీ చేపిస్తున్నారు, చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా మేము డైరెక్ట్ వీళ్ళకి దిగకపోతే ఈ యంత్రాంగం ఏం చేయదు అనేది మాకు అర్థమైంది. ఎందుకంటే మనకే స్టోరీలు చెప్తారు. కాబట్టి మా క్యాడర్ కానీ, హైందవ సంస్థలు కానీ, లేకపోతే హిందూ ఆలోచనతో ఉన్నటువంటి ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ అందరూ దీటైన జవాబు చెప్తారు. అప్పుడు పోలీసు వాళ్ళ పాత్ర అప్పుడు ఏందో వాళ్ళు డిసైడ్ చేసుకొని, అటువంటిది రాకముందే వాళ్ళని అందరినీ కూడా ఎవరైతే యాంటీ నేషనల్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళకి ధైర్యంగా పోలీసులు వాళ్ళను ఆపగలిగితే, వాళ్ళను కమాండ్ చేయగలిగితే మా దగ్గరికి రావాలి. లేనప్పుడు విడిచిపెట్టిరి, ఏది జరగాలన్నా జరుగుతుంది. దాని సంగతి మేము చూసుకోగలుగుతాం. ఆ శక్తి భగవంతుడు ఇచ్చిండు ఎల్బీ వాళ్ళందరికీ. ఇదే మేము వాళ్ళకి చెప్పగలిగినాం, చెప్తున్నాం. ఎక్కడైనా ఒక పక్షపాతంతో వహించకూరి. గవర్నమెంట్ లో వస్తుంటే పోతుంటే రేపు మేము కూడా వస్తాం. వాళ్ళు వచ్చి ఇట్లా అన్నారు, మీరు విన్నారు కదా, మేము కూడా చెప్తాం. వినాలి, అప్పుడు మరి చూడాలి తమాషా ఏమవుతుంది అనేది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా సరే ఈ మీడియా ద్వారానే వాళ్ళు చూస్తే చెప్తున్నాం, బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త ఉండురి. మీ కాయిదే మేరైతే ఫాయిదే మేరైతే అనేది ఉన్నది కదా, గట్లనే ఉండాలి. ఇక మేమందరం బజార్లోకి వచ్చేటువంటి వాతావరణం తీసుకురాకూరి. వచ్చినామంటే బిడ్డ కాల్ చేసి దింకపోవాలి. దానికి మించింది ఏం లేదు. పోలీస్ అందరికి పోలీస్, కేసు అందరికి కేసు, ఇవన్నీ కూడా మేము చూసినాయే. ఇది మాకు కొత్త ఏం కాదు. కానీ ఎల్బీ నగర్ని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తే, ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెరదొబ్బేటువంటి ప్రయత్నం ఈ మజ్లిస్ మెంటాలిటీతో ఏదేమైనా చేయాలనుకుంటే మాత్రం ఖబర్దార్ బిడ్డ, బ్రిడ్జ్ అవతలకే పోతారు, గుర్తుపెట్టుకోరు.